అందరికీ ఈయనకి ఉండేది ఏమంటే ఇంట్లో చాలా ఎక్కువ సేవాభావము, ప్రజలతో ఏదో ఒకటి చేయాలనే ఒక ఇది తపన. ఆ కాలం ఇంకాను ఏదో ఒక దానిపైన ప్రయత్నిస్తూనే ఉంటారు వీళ్ళు, ప్రజలకు నేను ఏ విధంగా సేవ చేయగలను అనే ఒక విధంగా. మీరు చూస్తారు కదా, ఒక్కసారి ఆయనకి రాజ్యం చేతికి వస్తే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారో, నాకు ఎందుకో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని ఖచ్చితంగా అవుతారని నాకు చాలా ప్రగాఢంగా నేను నమ్ముతున్నానండి. అంటే ఒక పార్టీ డబ్బులు పంచకుండా, నరేంద్ర మోడీ గారు పార్టీలో కూడా డబ్బులు పంచి అదే పూర్వ రాజకీయాలనే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు అనేది నగ్న సత్యం. అంటే డబ్బులు పంచడం కానీ దందాలు అవి చాలా ఉన్నాయి మామూలుగా. అంటే ఆ కాలంలో ఇంకా చూస్తూ ఉండేదే, కాంగ్రెస్లో చూసినవి కూడా కొన్ని రిపీట్ చూస్తూ ఉన్నాం. కానీ దీనికి వినూత్నంగా డబ్బులు పంచాల్సిన అవసరం లేదు ఒక రాజకీయాలకి అని చెప్పి, అంటే ఒక సభకి 10 లక్షల మంది వచ్చినప్పటికీ ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఎవరికి కానీ బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వకుండా, మందు ఇవ్వకుండా ఇంతమంది ప్రజాదరణ వస్తూ ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఒక వినూత్నం అనేది తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఖచ్చితంగా. అందుకే మీకు ప్రత్యర్థులైన అన్ని పార్టీల వారు బెంబేలు ఎత్తిపోతున్నారు, చాలా భయపడిపోతున్నారు అన్నమాట. ఎవరి పీఠం కదిలిపోతుందో, ఎవరి రాజ్యం చెదిరిపోతుందో అని చాలా భయపడిపోతున్నారు అన్నమాట. ఖచ్చితంగా మనం రామరాజ్యాన్ని చూస్తామండి. ఈ రాష్ట్రంతో పాటు దేశం కూడా చాలా బాగుంటుంది. ముందు రాష్ట్రాన్ని సరిదిద్ది తర్వాత దేశం గురించి కూడా ఆయన దేశభక్తుడైన ఖచ్చితంగా దేశం గురించి పట్టించుకుంటారు, దేశానికి అధ్యక్షుడు అవుతారు. ప్రజారాజ్యం సమయం ఉన్నప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ కానీ, ఇప్పుడున్న ప్రజల్లో అవేర్నెస్ కానీ చాలా రెట్టింపు అయిందంటారా? ఈ సోషల్ మీడియా దాన్ని ఇంకా కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రజల్లో రీచ్ అవుతా ఉందంటారా? ఖచ్చితంగా రీచ్ అవుతుందండి. ఎందుకంటే ఆయనకి కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పత్రికలు కానీ సహకరించకపోయినప్పటికి కూడా ఆయన ఎక్కడ కూడా వెనుదిరగకుండా ఆయన చేయాలనుకుని చేస్తూనే వెళ్ళిపోతారండి. ప్రజలే ఒక ఛానల్స్ ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అందరికీ అండగా ఉంటూ చాలా ఒక వినూత్నమైన రీతిలో ఇంతవరకు మీరు రాజకీయ చరిత్రలో వితౌట్ మీడియా, వితౌట్ ప్రింట్ మీడియా ఒక రాజకీయ పార్టీ ఇంత ఉన్నత స్థానంలో ఉందంటే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు మనం. ఖచ్చితంగా. అంటే జగన్ గారి కంటే మన అదే సాక్షి ఉంది, వీనికి ఎల్లో మీడియాస్ అంతా కూడా ఉండాది. అంటే మనకి నేను చెప్పినట్టుగా 100 రెట్లు ఎక్కువ అని మీకు చెప్పాను. ఆయన దగ్గర ఉన్న పరిజ్ఞానం అటువంటిదండి. జనరల్గా నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో ఏ రాజకీయ పార్టీ వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి, నెగ్గిన పార్టీ తన వాళ్ళని రక్షించుకోవడం కోసం, మళ్ళీ తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం, తన పార్టీలో ఉన్న వాళ్ళంతా వేరే పార్టీకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఈ పర్సనల్ ఇష్యూస్నే కాపాడుకోవడంతో 5 సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. ప్రజల సంక్షేమం గురించి పట్టించుకున్న తాకాలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ మాట అండి. ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిగా పదం వైపు నడిపించాలన్నా, లేదా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని మన ఈ పేద ప్రజల సంక్షేమానికి వాడదామన్న ధ్యాస చాలా తక్కువ అండి. ఉన్నప్పటికీ కూడా వారికి మిగతా విషయాల్లో అనుకరించకపోవటం, అనేక సమస్యల వల్ల ఈ రాష్ట్ర మరింత అభివృద్ధి చెందే విధంగా గుజరాత్ రాష్ట్రం ఈవేళ ఎంత అభివృద్ధి చెంది ఉంది, ఆ రాష్ట్రంలో మనం ఎందుకు అభివృద్ధి చెందలేము. ఇంకా అనేక రాష్ట్రాలు ఆయన చాలా ఇతర భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల గురించి ఆయనకు బాగా అవగాహన ఉందండి. అన్నిటిలో కల్లా మన ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదం వైపు నడిపించాలి, ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలని చాలా పట్టుదలతో ఉన్నారైనా. రాజకీయ ప్రక్షాళన కూడా చేయాలని, సరికొత్త విలువలున్న రాజకీయాన్ని తీసుకురావాలని చాలా కష్టపడుతున్నారండి. చాలా నిస్వార్థంగా రాత్రి పగల్లో కలిసి కష్టపడి ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసుకుని రాబోయే ఎలక్షన్లో యుద్ధం చేయబోతున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు మన గుజరాత్ని ఏ విధంగా అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారో అంతకు 10 ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేంత క్యాపబిలిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారు. ఖచ్చితంగా మీరు ఒకసారి పవర్ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా అది తీరుతుంది. ఈ తెలుగు ప్రజల్ని నేను పదే కోరుకునేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి, మన పాలన మారాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలి. ఖచ్చితంగా అండి. అదేవిధంగా ఈ అఖిల భారతదేశంలోని మొత్తం చిరంజీవి గారి ఫ్యాన్స్కి కానీ, విదేశాల్లో ఉండే చిరంజీవి గారి ఫ్యాన్స్కి కానీ, అదేవిధంగా వీళ్ళందరూ కలిసి క్రమశిక్షణతో ఎటువంటి పదవులు ఆశించకుండా జనసేనకు సపోర్ట్ చేయాలి అని చెప్పి మీరు పిలుపునిచ్చినారు ఒకప్పట్లో. ఇది
ఎంతవరకు సక్సెస్ అవుతా ఉందంటారు? మెగా అభిమానులను ఇంకా వాళ్ళ క్రమశిక్షణతో ఇవన్నీ నడిపించినారు. అంటే బ్లడ్ బ్యాంక్ సక్సెస్ఫుల్గా ఇచ్చేసుకొని వచ్చినారు, ఎన్నో అనేక సేవా కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా చేసినారు. జనసేనలో కూడా వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? అదే ఉదాహరణకి ఈ జనసేన పార్టీలో నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు చాలామంది పదే పదే మీరు కూడా పోటీ చేయండి అని నన్ను కోరుతూ ఉంటారండి. పార్టీ నుంచి కూడా కొంతమంది పెద్దలు అడుగుతూ ఉంటారన్నమాట. నేను దానికి సిద్ధంగా లేనండి. నాకేదో పదవి రావాలని, నేనేదో అసెంబ్లీకి వెళ్ళాలని అలా లేవండి. ఇటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. ఇటువంటి నాయకుడు, ఈ గొప్ప లక్షణాలున్న ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే లక్షలాది మంది, కోట్లాది మంది ఈ భవితవ్యం మార్చేస్తాడండి. ఆయన మీకు పదే పదే చెప్తున్నారు, 25 సంవత్సరాల మీ భవిష్యత్తును మారుస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన మార్చి తీరుస్తారండి. అవన్నీ కూడా నాకు బాగా ఉండబట్టి నేను మా తోటి అభిమానులుగా అదే చెప్తామాట. మన ఎవరూ కూడా ఈ ఉద్యమంలో, ఈ యుద్ధంలో మనం ఏమీ ఆశించొద్దు. మనం ముందు ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి. మన జనసేన పార్టీ అధికారంలో రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఆయన ప్రగతి వైపు నడిపిస్తారు. అప్పుడు మనమంతా బాగుంటాం అని చెప్పి నేను పదే పదే ఎవరు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఈ జనసేన పార్టీకి పనిచేయమని నేను అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ పనిచేస్తున్నారండి. ఖచ్చితంగా మన జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని నేను బాగా గట్టిగా నమ్ముతున్నాను. ఈ సమయం గమనం కలిసి